నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సంక్రాంతి పండుగ రోజు నారావారిపల్లికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మకర సంక్రాంతి రోజున మనం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చిన ఎవరైతే ప్రజలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన భోజన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే భోజనాలు ఏమేమి పెట్టారో అనేది ఈ వీడియోలో అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. అక్కడ చూసుకుంటే పోలీసు వాళ్ళకు అనమాట, లెఫ్ట్ సైడ్ చూశారు కదా, అక్కడ పోలీసు వాళ్ళకైతే భోజనాలు పెట్టారు. ఇక్కడ సాధారణ ప్రజలకు అక్కడ చూడండి భోజనం అయితే వండుతూ ఉన్నారు. ఇప్పుడు ముందు పెడుతూ ఉన్న వాళ్ళందరికీ వైట్ రైస్ పెడుతూ ఉన్నారు. అక్కడ కలర్ రైస్ అనమాట, అది కలర్ రైస్ అయితే వండుతూ ఉన్నారు. అయిపోయింది. అది ఇప్పుడు ఇలా తీసుకొని వస్తారు చూడండి. నిజంగా అయితే పెద్ద అండా ఉందన్నమాట. ఆ పక్క ఈ పక్క కొయ్యలు పెట్టేసి నలుగురు మనుషులు అయితే తీసుకొని వస్తున్నారనమాట. పైన కొండ వ్యూ చూడండి. కొండ ప్రాంతంలో అయితే నారావారిపల్లి ఉంది. చక్కటి ప్రకృతి అన్నమాట. చూడండి, వాళ్ళు నలుగురు వ్యక్తులు అయితే ఆ పక్క కొయ్య ఈ పక్క కొయ్య వేసుకొని కలర్ రైస్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. జనాలు పెట్టే గుర్ది వస్తూనే ఉన్నారనమాట. ఇది వచ్చేసి టీటీడీ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ అనమాట. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతికి వచ్చిన ప్రజలకు, నారావారిపల్లికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద అండాలో చూసుకుంటే కలర్ రైస్ అయితే తీసుకొని వెళుతూ ఉన్నారు. భోగి పండుగ రోజు మనం చూసుకుంటే మనకు బిర్యానీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. నేను ముందుకు వెళ్ళి ఏమేమి పెడుతూ ఉన్నారో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు ప్లేట్ ఇస్తూ ఉన్నారు. ప్లేట్లో చూసుకుంటే కేసరి పెడుతూ ఉన్నారు. పైనాపిల్ ఫ్లేవర్తో కేసరి అయితే పెడుతూ ఉన్నారనమాట. కేసరి చూడండి, చూసేదానికి నిజంగా టేస్టీగా ఉండదనిపించింది. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు కలర్ రైస్ అయితే పెడుతూ ఉన్నారు. ఇప్పుడే తీసుకొని వచ్చారు కదా, వేడి వేడిగా అయితే కలర్ రైస్ ఉంది. అడిగితే మళ్ళీ పెడతానన్నమాట. అన్నంగా కొద్దిగా పెట్టను అంటే మాత్రం బాగా పెడుతూ ఉన్నారు. అంటే సీఎం సార్ చెప్పినారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెట్టమని. ఇప్పుడు అండాలో పెద్ద అండాలో తీసుకొచ్చినారు కదా, అదే అన్నమాట మనకు బాస్మతి రైస్తో చేసిన కలర్ రైస్. అది తిన్న తర్వాత నాకు నిజంగా టేస్ట్ సూపర్ అనిపించింది. లాస్ట్లో రసమన్నం పప్పు పెట్టుకొని అయితే తినేసేయడం జరిగింది. నిజంగా టేస్ట్ బాగుంది. తనను కలవడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాట్లు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.